ఓపెన్ సన్ రూఫ్ అనగానే ఆటోమేటిక్ సన్ రూఫ్ ఓపెన్ అయిపోయింది. దట్ ఈస్ రియలీ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. సో ఫ్రెండ్స్ చూస్తుగా రేసు గుర్రం కన్నా ఘోరంగా ఉడుకుతుంది అయితే. అండ్ బ్రేకింగ్ కూడా లైక్ అల్ట్రా పవర్ఫుల్ ఉన్నాయి. బ్రేకింగ్ కూడా చూసాను నేను, చూస్తుగా బ్రేకింగ్ కూడా. పొజిషన్ చూసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా, దిస్ ఈజ్ అల్ట్రా కమాండింగ్ పొజిషన్. ఎందుకంటే ముంగడ బ్యానెట్ కాదు, బ్యానెట్ కింద ఏముందో కూడా కనిపిస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా, నాకు ఒక్క ఫీచర్ దగ్గర అసలు ఫిదా అయిపోయినా. ఈ స్క్రీన్ చూస్తే చాలా ఫిదా అయిపోయినాం. ఎందుకంటే నావిగేషన్ ఫ్యాన్స్ చాలా మంది నావిగేషన్ వాడతారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో 90% ఆఫ్ ద పీపుల్ నావిగేషన్ పెట్టుకొని పోతారు. ఎంత హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ నియర్ ద హెక్టర్ షోరూమ్. మరి ఎంజీ మారిస్ గ్యారేజ్. ఎంతమంది ఎంజీకి ఫ్యాన్స్ మరి కింద కామెంట్స్లో మెన్షన్, ఎందుకంటే చాలామంది మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి అన్న ఎంజీకి వెళ్ళు. ఎందుకు ఎంజీ స్పెషల్ ఏముందంటే ఎంజీలో హెక్టర్ ఉంది, యాస్టర్ ఉంది, హెక్టర్ ప్లస్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనప్స్ ఉన్నాయి మనకి ఎంజీలో. మారిస్ గ్యారేజ్ అనేది చూస్తారు అసలు మామూలుగా షోరూమ్ ఎంత రిచ్ ఉంటుందో, క్వాలిటీ ఉంటుంది. సో మామూలుగా బయటనే ఎట్లుందంటే లోపల వాళ్ళ కార్ ఎట్లుంటుంది, దాని లోపల ఇంటీరియర్స్ ఎట్లుంటుంది, ఒకసారి వెళ్ళి మనం లోపల వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. సో నాకు తెలిసి ఇక్కడ అయితే హెక్టర్ ఉంది, అండ్ ఆల్సో యాస్టర్ కూడా ఉంది అనుకుంటా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కూడా ఉంటాయి. So friends, finally we are in Hector. So भैया इसका कलर ब्राउन है ना? हाँ, ड्वेन ब्राउन. అసలు చూసారు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మామూలుగా కార్ ప్రీమియం లుక్స్, కార్ లుక్స్ చూడండి ఒకసారి మీరు. దిస్ ఈజ్ కాంపిటీటర్ किसके लिए भैया? टाटा हैरियर. ओके. Hyundai Alcazar. ओके. And XUV 700. సో ఫ్రెండ్స్ చూసారు కాంపిటీటర్ ఫర్ అల్కాజార్, XUV 700, टाटा हैरियर. సో లైక్ హెవీ ఉంది బండి, చూడడానికి అయితే చాలా హెవీ ఉంది. भैया इसमें 5 सीटर मिलेगा और 7 सीटर भी मिलेगा? 3 ऑप्शंस आएंगे. 5 सीटर कॉम्पिटिटर आएगा, 6 सीटर एंड 7 सीटर. 6 सीटर में आपको जो आएगा 2 कैप्टन सीट्स आएंगे. हाँ भैया, सेंटर में कैप्टन सीट्स. हाँ, कैप्टन सीट्स. एंड इंजन वाइज आपको 2 ऑप्शंस आते हैं. 1.5 लीटर आएगा एक, और एक 2 लीटर इंजन ऑप्शन रहेगा. 2 लीटर में डीजल है. डीजल में जो कि मैनुअल ट्रांसमिशन ही है एमजी में. और वेराज अगर आप पेट्रोल में जा रहे हैं तो 1.5 लीटर, उसमें ऑटोमेटिक ट्रांसमिशन में रहेगा, विच इज कम्स विद सीवीटी टेक्नोलॉजी. కార్ చూడడానికి అయితే అసలు నీ అమ్మ నేను వేసుకొని వెళ్ళిపోతా, కార్ ఇది వేసుకొని వెళ్ళిపోతానే, మామూలుగా లేదు అసలు. సో ఇంటీరియర్ చూస్తారు ఎంత ప్రీమియం ఉందో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ స్క్రీన్ అయితే అది ల్యాప్టాపా లేకపోతే ఐప్యాడా నాకైతే అర్థం కావట్లేదు, కానీ స్క్రీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రియలీ ఆ స్క్రీన్ చూసైనా కొనేసుకోవచ్చు. నేను మామూలుగా మనం ఏ కార్లో చూసినా అంత పెద్ద స్క్రీన్ అయితే లేదు, బట్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్ ఎవరు ఇస్తారు భయ్, అంత పెద్ద స్క్రీన్ ఎవరు ఇయర్? 14 lakhs. और टॉप एंड के तक आपको 27,91,000 तक होगा. సో టాప్ ఎండ్ వచ్చేసి 27 lakhs. డిపెండ్ అపాన్ వేరియంట్స్ ఉంటాయి మనకి, ప్రీమియం క్వాలిటీ వైజ్ అవన్నీ ఉంటాయి అందులో. ఓకేనా? बेस्ट इन सेगमेंट इंटीरियर्स है इसमें आपको भैया. एंड बेस्ट इन सेगमेंट 14 इंचेस LCD LED स्क्रीन है. मैं फर्स्ट टाइम देखతున్నా, నేను చూస్తున్నా 14 inches LCD ఎక్కడ లేదు, ఏ కార్లో కూడా లేదు. LED ఏ కార్లో కూడా లేదు. మీరు ఏమైనా కార్లో చూసిండే కదా మెన్షన్ చేయండి పేరు. SD टेक्नोलॉजी 360 डिग्री कैमरा इज देयर. हाँ भैया. एंड बेस्ट इन क्वालिटी, आपको डोर का क्वालिटी अच्छा है, स्ट्रेंथ अच्छा है इसका. आर्गाइल ग्रिल आया भैया. हाँ, विथ न्यू MG लोगो के साथ. एंड फिट एंड फिनिश पैनो फिनिश आया एकदम प्रॉपर, एकदम प्रीमियम लुक आया. वाइड सेफ्टी रेटिंग क्या है? सेफ्टी रेटिंग 5 स्टार है. 5 स्टार. सो 5 स्टार सेफ्टी रेटिंग है. नाइस. एंड डुअल LED प्रोजेक्टर हेडलैम्प्स, स्टैटिक कॉर्नरिंग फॉग लैम्प्स आते हैं भैया. एंड कौन से भी कार में इतना अच्छा सा क्रोम डिज़ाइन नहीं दिया गया है अभी ये सेगमेंट में. पूरा क्रोम आया है फर्स्ट इन सेगमेंट ग्रिल, बिकॉज बेटर ग्राउंड क्लियरेंस रहने की वजह से. సో ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 27 lakhs. ఇది వచ్చేసి డీజిల్ మాన్యువల్. ఇది వచ్చేసి డీజిల్ మాన్యువల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియం ఇన్సైడ్. సో ఒకసారి అయితే ఫ్రంట్ సీట్లో వెళ్ళి కూర్చొని చూస్తే ఎంత ప్రీమియం ఉందో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ రో ప్యాసింజర్ సీట్లో అయితే కూర్చుంటున్నాను నేను. నిజంగా చెప్తున్నా కదా, అసలు దీని లోపల ఉన్న ప్రీమియం ఫీచర్స్ చూసి తీసేసుకోవచ్చు కార్ని. ఏ ఐసా ఆనాతా భయ్యా, జుబ్బలో దిగుతా తావరా. సో ఫ్రెండ్స్ నాకైతే స్క్రీన్ అయితే మస్తు అనిపించింది భయ్. అండ్ పైన చూసుకోవచ్చు మెయిన్ సన్ రూఫ్. అసలు చూస్తారు కదా పైన సన్ రూఫ్, పానోరమిక్ సన్ రూఫ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ రో యాక్సెస్ చేస్తున్నా.
एक्चुअली ఇది 5 सीटर है भैया इसमें 7 सीटर वाला बड़ा रहता क्या पीछे 5 सीटर में आपको पीछे सीट्स आता है, इसमें लगेज कैपेसिटी है वो हेक्टर प्लेस है ना 7 सीटर का हेक्टर प्लस है. సో ఫ్రెండ్స్ అది హెక్టర్ ప్లస్ అనమాట ఇది వచ్చేసి హెక్టర్ సో సెంటర్ యాక్సెస్ చేసాను నేను చూస్తారు కదా ఇక్కడ మా కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి మామూలుగా ఇట్లా కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇది వద్దనుకుంటే ఇట్లా అనుకోవచ్చు వెనకాలకి 3 మెంబర్స్ అయితే హ్యాపీగా కూర్చోవచ్చు ఇక చూస్తారు కదా నేను కూర్చున్నా సెంటర్ మనకి ఇక్కడ ఏసీ కూడా యాక్సెస్ ఉంది ఇక్కడ ఓకేనా బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నేను సెంటర్లో కూర్చున్నాక కూడా హైట్ చూస్తారు కదా ఇది హైట్ కూడా లైక్ చాలా ఎక్కువ ఉంది హైట్ చూస్తారు కదా దీనిపైన హైట్ చాలా ఎక్కువ ఉంది హైట్ డిస్టెన్స్ సో హెక్టర్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ చాలా ప్రీమియం ఉంది కార్ ఏమో అనుకున్నా కానీ చాలా ప్రీమియం ఉంది కార్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మరి ఎంజీ హెక్టర్కి ఎంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ అయిపోయారు ఎందుకంటే నాకు చాట్లో నేను చూసినా కదా ప్రతి దాంట్లో లైక్ 50% ఆఫ్ ద మెసేజ్ అయితే ఎంజీ హెక్టర్ ఎంజీ హెక్టర్ ఎంజీ హెక్టర్ ఎంజీ హెక్టర్ దగ్గరికి వచ్చినాం మరి ఎట్లా ఉందో కొట్టురు आप कैसे हैं नहीं आ रहे ना हाँ मेरा टाइम उधर इधर होता वीडियो बनाते हैं. नाइस टू मीट इसके बारे में एनीवे नाइस टू मीट यू निको जी माशाल्लाह आपका शर्ट थैंक यू क्या आ रहा आपके ఫ్రెండ్స్ చూస్తురే ఆ స్క్రీన్ అసలు వాయ్ అమ్మ ఇంత బడా స్క్రీన్ 14 ఇంచ్ స్క్రీన్ అండి అసలు भाई. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్స్ప్రెస్ హైవే పైకి పోతున్నాము అన్న అయితే వెనకాల మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు అసలు నిజంగా చెప్తున్నా లైక్ ఇప్పుడు కూర్చున్నామా మేము ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే పైకి వెళ్తాం అక్కడ చూడండి మీరు అసలు కార్ ఎట్లా ఉంటుందో బ్రేకింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది HD क्लैरिटी है आपको भैया कैमरा में पूरा इजी टू ड्राइव इजी टू मैन्यूवर భయ్యా సో ఫ్రెండ్స్ మేమైతే ఎక్స్ప్రెస్ హైవే పైకి వచ్చేసినాము ఇప్పుడు నేనైతే కార్ తీసుకుంటున్నాను ఇక్కడ ఖాళీ ఉంటుంది కొంచెం पीवी नरसिम्हा ब्रिज పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ పైకి అయితే వచ్చేసినాం మనం సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నేనైతే డ్రైవర్ సీట్ పైన ఏదో కూర్చున్నా ఇంకా దీని పవర్ ఏందో చూద్దాం ఒక్కసారి ఇప్పుడు ఏంది ఎటుందన్నా గేర్స్ 1 2 నార్మల్ రివర్స్ ఒకటి నువ్వు చేసుకో ఓకే ఫోర్త్ వన్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా రాకెట్ లెక్క పోతుంది అసలు హెక్టర్ బాబా సో ఎక్కువ స్పీడ్ నడపకూరు ఓకేనా బ్రేకింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ये डीजल का वेरिएंट है भैया, इसमें 172 bhp जनरेट करती है पावर ये అండ్ పొజిషన్ చూసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా దిస్ ఈజ్ అల్ట్రా కమాండింగ్ పొజిషన్ ఎందుకంటే ముంగడ బ్యానెట్ కాదు బ్యానెట్ కింద ఏముందో కూడా కనిపిస్తుంది నాకు సో పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది आपको ड्राइविंग कंफर्ट अच्छा है बेटर विजिबिलिटी है फ्रंट से विंडशील्ड का पूरा बॉनेट क्लियर दिखता है ये गाड़ी में భయ్యా आप కదా మరి ఎంతమంది ఎంజీ హెక్టర్కి ఫ్యాన్స్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయరు అండ్ ఆల్సో ఎంతమంది ఎంజీ హెక్టర్ యూజర్స్ వాడుతున్నారు ప్రజెంట్గా వాళ్ళు కూడా కింద కామెంట్స్లోకి రండి ఎందుకంటే నేను పర్సనల్గా నేను డ్రైవ్ చేస్తున్నా నాకు తెలుసు అసలు సో మన వాళ్ళు అడిగిర్రు అందరూ అన్న మీరు డ్రైవ్ చేయండి అని ఇప్పుడు 80 స్పీడ్ నడిపిస్తున్నా బట్ అసలు యాక్చువల్లీ నాకు తెలుస్తలే 80 స్పీడ్ అని కూడా తెలుస్తలే 6 గేర్ ట్రాన్స్మిషన్ టోటల్ 6 గేర్ ట్రాన్స్మిషన్ అంటే ఇది అబ్బా మనం మేమైతే 4th ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్లీ 4th ఉంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూస్తురా రేసు గుర్రం కన్నా ఘోరంగా ఉరుకుతుంది అయితే అండ్ బ్రేకింగ్ కూడా లైక్ అల్ట్రా పవర్ఫుల్ ఉన్నాయి బ్రేకింగ్ కూడా చూసాను నేను చూస్తురా బ్రేకింగ్ కూడా 4 डिस्क ब्रेक्स है इसके अंदर 4 डिस्क ब्रेक అంట చూస్తురా మరి పిల్లలు ABS EBD भैया ये एक्चुअली मतलब MG बोले तो मॉरिस गैरेज है ना हाँ MG मॉरिस गैरेज ఇది ఏ కంపెనీది అసలు ఇది మామూలు అంటే కంపెనీ ఇన్ ద సెన్స్ కంట్రీ UK యూకే అన్న కిందికి దిగుదా विल गो स्ट्रेट స్ట్రైట్ అన్న स्ट्रेट సో ఫ్రెండ్స్ ఇప్పుడు 80 స్పీడ్ 5th గేర్ వేసిన అందరు అంటారు కదా ప్రీమియం కార్స్ అని ప్రీమియం కార్స్కి మించి ఉంది బై ఇదైతే ఇంటికి వేసుకొని వెళ్ళిపోతాం మరి చక్కగా ఇంట్లో మంచిగా పార్కింగ్ పెద్దగా ఉంది ఈజీ సరిపోతుంది
జేక్ ముంగర ప్లేస్ ఉన్నాయి. ओल्ड हेक्टर से न्यू हेक्टर में इम्प्रोवाइजेशन बेटर फीचर जो ऐड हुआ है आपको, ऑटो टर्न इंडिकेटर एक फीचर ऐड हुआ है भैया ऑटो टर्न इंडिकेटर ओके ऑटो ओके टर्न इंडिकेटर विदाउट आप इंडिकेटर बिना डाले के ఓకే ये ఆటోమేటిక్ ఆన్ इंडिकेटर సో ఫ్రెండ్స్ చూస్తే నేను యాక్చువల్ ఇండికేటర్ ఏడుందని చెప్పి చూస్తున్నా కానీ ఆటోమేటిక్ ఇండికేటర్ ఆన్ అయిపోయింది రైట్ లెఫ్ట్ సైడ్ కి. అంటే మనం వీల్ మూవ్ చేస్తాం కదా ఆటోమేటిక్ అది తీసుకుంటది. అది చాలా బాగుంది అన్న యూస్ఫుల్ సెట్టింగ్ ఉంటుంది కదా నావిగేషన్. ఓకే మీరు ఇప్పుడు మనం అక్కడ పెట్టినాం పంచాయతీకి అన్న ఇప్పుడు యూటర్న్ కదా ఆటోమేటిక్ రైట్ ఇండికేటర్ అట్లా వస్తుంది. ఓకే 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 ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం నావిగేషన్ ఎట్లా పెట్టుకుంటామో ఆటోమేటిక్ అట్లనే మూవ్ అవుతుంటుంది. సో దట్ ఈస్ రియలీ హ్యాండీ ఫీచర్. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఇండికేటర్ వేసి మర్చిపోతాం లేదంటే వేయడం కూడా మర్చిపోతాం. సో అట్లాంటప్పుడు మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 50+ इंग्लिश वॉइस कमांड से आप व्हीकल ऑपरेट कर सकते हैं. సో ఫ్రెండ్స్ చూస్తే ఇండికేటర్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్. क्या भैया 50+ ऑटो कमांड्स. हाँ वॉइस कमांड यूज़ कर सकते हैं व्हीकल जिसमें इंग्लिश तेलुगु सॉरी तमिल 5 लैंग्वेजेस जो है कि ये रेगुलर हाँ रेगुलर यूज़ कर सकते हैं. భయ్యా భయ్యా నేను నిజంగా చెప్తున్నా మామూలుగా మనం ఏ షోరూమ్ అయినా కూడా ఇంత లైక్ హ్యాండీగా మనకి సపోర్ట్ ఇయ్యారు. బట్ అన్న అండ్ ఆల్సో మన బ్రో మీ పేరు సాయి అయితే అన్న ఇంకా అబ్దుల్ భాయ్ ఇంకా సాయి అసలు నెక్స్ట్ లెవెల్. ఎట్లా అంటే చలో భాయ్ గాడి మే జాయింగే చలో బాద్ మే బాత్ కరింగే జో బి అని చెప్పి కాదు మన కుల్లా అంతే. यहाँ पे ఎందుకంటే కస్టమర్ షుడ్ ఎంజాయ్. एंजॉय కస్టమర్ ఎందుకంటే కస్టమర్ ఏదో పనులతో వస్తాడు ఆయన జస్ట్ కార్ చూడడం కాకుండా ఆయనతో కార్ నడిపిస్తే హీ విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. నాకైతే నిజంగా అనిపించింది అబ్దుల్ భాయ్ ఆల్సో సాయి అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. నేను ఇన్ని షోరూమ్ తిరిగినా వెళ్తా పైకి వెళ్తా ఇన్ని షోరూమ్ తిరిగినా ఎవ్వరు అన్న కార్లో కూర్చోవాలే. బట్ మీరైతే డైరెక్ట్ కార్లోనే పోదామని అదే హైలైట్ ఎంజే గురించి బయట అది అన్ని ఇవన్నీ వింటారు చాలా మంది అన్న. సో ఫ్రెండ్స్ చూస్తారు ఆటోమేటిక్ కార్ని మనమే స్టార్ట్ చేయొచ్చు విత్ ఐస్మార్ట్ యాప్ అని చెప్పేసి. సో మనకు కావాలి అన్నప్పుడు ఒక 5 minutes బిఫోరే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్ కూల్ అయిపోతుంది. దట్స్ రియలీ హ్యాండీ ఫీచర్ అది మనకి చాలా యూస్ఫుల్. that too you can share the key also with Okay, 3 okay, हाँ भाई. persons. iSmart feature के थ्रू आप की फीचर अच्छा विदाउट की आल्सो वी कैन गेट इनसाइड. यस 3 persons को की शेयर कर सकते हैं आप थ्रू OTP. సో ఫ్రెండ్స్ చూస్తారు వితౌట్ కీ ఆల్సో వీ కెన్ గెట్ ఇన్సైడ్. అది బాగుంది ఇంకా అది నెక్స్ట్ లెవెల్. ఎవరికైతే మీరు ఇస్తారో వాళ్ళే వెళ్ళగలుగుతారు. yes ఓకే 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 అంటే నాకు ఓటీపీ చెప్పు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఈ వ్యూ కమాండింగ్ వ్యూ చెప్పురు మరి కింద కమెంట్స్లో అయితే కొట్టరు. hello MG I'm listening. వాయమ్మో ఓ నాయనో వచ్చిందా. open the sunroof. అవును మనం మెయిన్ సన్ రూఫ్ ఓపెన్ చేయలేక ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేయమని. సో ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఓపెన్ సన్ రూఫ్ అనగానే ఆటోమేటిక్ సన్ రూఫ్ ఓపెన్ అయిపోయింది. దట్ ఈస్ రియలీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్. హలో ఎంజీ హలో ఎంజీ If you want to close the manually also you have an option हाँ, here. You can go with the manual button. बेस्ट ड्राइविंग एक्सपीरियंस रहेगा इसमें आपको जबरदस्त बिकॉज इसमें वेंटिलेटेड सीट्स दिया गया है इसमें भाई व्हीकल भाई में हाँ एंड नाइट मोड पे आप ड्राइव कर रहे हैं तो इंटेलिजेंट हेडलैम्प्स है एंड ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నాకు ఒక్క ఫీచర్ దగ్గర అసలు ఫిదా అయిపోయినా. ఈ స్క్రీన్ చూస్తే చాలా ఫిదా అయిపోయినాం. ఎందుకంటే నావిగేషన్ ఫ్యాన్స్ చాలా మంది నావిగేషన్ వాడతారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో 90% ఆఫ్ ద పీపుల్ నావిగేషన్ పెట్టుకొని పోతారు ఎంత చిన్నదైనా పెద్దదైనా. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా. సో ఎంత హ్యాండీ అంటే అంత హ్యాండీ ఉంది నిజంగా మస్తు ఉంది అసలు. while on the go आप अगर म्यूजिक भी सुनना चाह रहे हैं तो Bye, bye. you have a JioSaavn app as well as wireless Android app play connect है ఓకే जो कि आप सॉन्ग पूरा प्ले कर सकते हैं. इन्फिनिटी का म्यूजिक सिस्टम है, 4 Bye. डोर स्पीकर्स है, 2 ट्विटर्स है. वही సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. మరి మీకు ఎట్లా అనిపించింది టెస్ట్ డ్రైవ్ చూసారు కదా. మరి నాకైతే మస్తు అనిపించింది భయ్. ఎందుకంటే మాన్యువల్ నేను నడిపించిన కదా నాకు అనిపించింది సెక్సీ ఉంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్దుల్ భాయ్. थैंक यू सर. बहुत बहुत शुक्रिया आपको. थैंक यू. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కూడా మంచిగా అసలు మంచిగా ఫ్రెండ్లీ వచ్చిండు కార్ తీసిండు రపారప్ చలో నడు పైకి పోదాం అంటే సటా పోతేనే అది. సో ఫ్రెండ్స్ రియలీ చెప్తున్నా దాట్ వాజ్ రియలీ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంజీ హెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఎవరైనా కొనాలనుకుంటే కానీ ఎంజీ హెక్టర్ కూడా వెళ్ళిపోవచ్చు బ్లైండ్లీ. ఎందుకంటే అసలు స్క్రీన్ చూసి వెళ్ళిపోవచ్చు భయ. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడాను స్క్రీన్ చూసి వెళ్ళిపో. నావిగేషన్ నువ్వు లెఫ్ట్ సైడ్ స్టీర్ తిప్పితే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ పడుతుంది,
రైట్ సైడ్ స్టీరింగ్ ఇస్తే రైట్ సైడ్ పడుతుంది ఇండికేటర్. అది ఎంత హ్యాండ్ ఫీచర్ అంటే అంత హ్యాండ్ ఫీచర్. సో అదనమాట. అండ్ ఆల్సో స్పేషియస్ ఉంది, ఫుల్ స్పేషియస్ ఉంది. ఇదైతే 5 సీటర్ హెక్టర్లో. హెక్టర్ ప్లేస్లో వచ్చేసి మనకి 6 సీటర్ అండ్ ఆల్సో 7 సీటర్ వస్తుంది. సో అది చాలా బాగుంది, అది కూడా ఫీచర్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇది రెడ్ కలర్ కాదు, హెక్టర్ ప్లేస్లో మనకి 6 సీటర్ వస్తుంది, 7 సీటర్ వస్తుంది. సో మనకి ఇక్కడ కార్ అయితే ఎవ్రీథింగ్ సేమ్, బట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సీట్స్ చూస్తారు కదా, బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చేసి మనకి ఎక్కువ వస్తాయి. ब्राउन इंटीरियर सर अल्गैरिक. సో ఫ్రెండ్స్ ఇది హెక్టర్ ప్లస్, ఇది టాప్ అండ్ భయ్యా, डीजल का टॉप वेरिएंट है. డీజిల్ టాప్ వేరియంట్. సో చూస్తారు కదా లోపల ప్రీమియం బ్రౌన్ एंड ब्लैक इंटीरियर्स विद एम्बिएंट लाइटिंग भी आ रहा है इसमें. అండ్ మెయిన్ మనకు చూసుకున్నైతే హెక్టర్ ప్లేస్ రెండు సేమే. హెక్టర్ ప్లేస్లో వచ్చేసి మనకి అడిషనల్గా ఇద్దరు ఎక్కువ కూర్చోవచ్చు లోపల. సో అది కూడా చూపిస్తాం మీకు, చూడండి ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది సేమ్ 7 సీటర్. సో వెనకాల కూడా అడిషనల్ ఇద్దరు కూర్చోవచ్చు, బాగుంది భయ్యా. 6 సీటర్ ఏ క్యాప్టెన్ సీట్స్ ఇవి. సో అందుకని 6 సీటర్. ఇది మనకి ఫార్చునర్ స్టైల్ ఉంది, అసలు ఫుల్లీ ప్రీమియం. అసలు చూస్తారు అసలు ఎట్లుందో ఇది నిజంగా మస్తు అనిపించింది. ఇదైతే గ్లాసర్ ఫుల్, ఇది వచ్చేసి అరౌండ్ 40 lakhs అంటే ఇది కార్. అంటే సేమ్ ఇది ఫార్చునర్ రేంజ్, ఇది ఫుల్ ప్రీమియం ఉంది అయితే.